హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు పిల్లలకు హాలిడే ఉంది. ఇక హాలిడే ఉందంటే పిల్లల కోసం అయితే ఏదో ఒకటి చేస్తాం కదా. పిల్లలు అయితే ఇక పరోటా చేయమని అడిగారు. అందుకోసం అయితే వాళ్ళ కోసం ఆనియన్ పరోటా చేసిన. పరోటా కోసం అయితే ముందు ఒక గిన్నెలో గోధుమ పిండి తీసుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పు ఇంకా కొంచెం నూనె వేసి కొన్ని నీళ్ళు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి అయితే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నూనె వేసి మరొకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టఫ్ అయితే రెడీ చేసుకోవాలి. స్టఫ్ కోసం 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, తగినంత కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, 1 స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నింటినీ కలిసేలాగా చేత్తోనే బాగా కలుపుకోవాలి. కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి తీసుకొని వాటిని చిన్నగా రౌండ్గా ముద్దలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న స్టఫ్ను ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలా స్టఫ్ పెట్టుకున్న తర్వాత మనం బొబ్బట్టుకి అయితే ఎట్లా పెట్టుకుంటామో అలాగా పైనుంచి పిండిని మొత్తం మూసేయాలి. స్టఫ్ బయటకు రాకుండా నీట్గా ఇట్లా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే పిండి ముద్దలన్నీ చేసి పెట్టుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పీట మీద కొంచెం పిండి వేసుకొని నెమ్మదిగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. స్టఫ్ బయటకు రాకుండా నెమ్మదిగా రోల్ చేసి అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఒకదానికొకటి అయితే ఏం అంటుకోవు. అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకొని కాల్చుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 సైడ్లా మంచిగా కాల్చుకోవాలి. ఇలాగే పరోటాలు మొత్తం కాల్చుకోవాలండి. చూసారు కదా, మంచిగా పొంగుతూ చాలా మంచిగా వస్తున్నాయి. ఇలాగే పరోటాలు మొత్తం కాల్చుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.